దేవుని స్తోత్రం. కూడి వచ్చిన విశ్వాసులందరికీ ప్రభు పక్షాన వందనాలు తెలియజేస్తున్నాను. మరి దేవుడు అనుగ్రహించిన మరి యొక్క శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు. ఈ నూతన సంవత్సరంలో మరి బుధవారపు ఆరాధనలో గడిచిన వారం నుంచి మనము జెఫన్యా అనే గ్రంథాన్ని మనము మరి ధ్యానం చేయడం ప్రారంభించాం. మరి గడిచిన వారం కొంతమంది రాలేదు, వారి గురించి కొద్దిగా మరలా ఇంట్రడక్షన్ చెప్పాలని ఆశపడుతున్నాను. జెఫన్యా మరి గ్రంథము రచించిన మరి జెఫన్యా అనే మరి భక్తుడు, ప్రవక్త, చిన్న ప్రవక్తల్లో ఒక ప్రవక్తగా ఉన్నాడు. ఈ జెఫన్యా హిస్కియా యొక్క ముని మనవడుగా ఉన్నాడు. హిస్కియా రాజు అంటే రాయల్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు. జెఫన్యా రాయల్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఉన్నాడు. మరి క్రీస్తు పూర్వం 630వ సంవత్సరంలో ఈ గ్రంథం రచించడం జరిగింది. మరి ఈయన జెఫన్యా కాలంలోనే యోషి అనే రాజు అనేకమైన మరి సంస్కరణలు తీసుకువచ్చి ఆనాటి మరి అతను పరిపాలన చేస్తున్న కాలంలో మరి దేవుని ప్రజలను మరి దేవుని తట్టు తిప్పడానికి అతడు కూడా దేవుడు ఒక పనిముట్టుగా వాడబడడం జరిగి ఉన్నది. ప్రత్యేకంగా ఈ గ్రంథం ద్వారా మరి దేవుడు యోధా ప్రజలను, యెరూషలేం నివాసులను వారి మీదకి రాబోతున్న యొక్క ఆ శిక్షణ గురించి జెఫన్యా భక్తుడు ఇక్కడ ప్రవచించిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. మరి జెఫన్యా అనే మాటకు అర్థమేంటంటే యెహోవా దాచిపెడతాడు అని అర్థము. యెహోవా దాచిపెడతాడు. అయితే ప్రత్యేకంగా దేవుడు తన బిడ్డలైన వారిని ప్రేమించే దేవుడు, కరుణించే దేవుడు, క్షమించే దేవుడు, దయ చూపించే దేవుడు. మరి దేవుడు ఇశ్రాయేలులను తన జనాంగంగా ఆయన ప్రత్యేకించుకున్నాడు. ఈ లోకంలో అనేకమైన జనాంగములు ఉన్నా కూడా దేవుడు ఇశ్రాయేలుని దేవుడు ప్రత్యేకించుకుని తనకు మరి ప్రత్యేకమైన జనాంగంగా దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే దేవుడు వారితో ఒప్పందం చేసుకున్నాడు, ఒక కవెనెంట్ ఆయన చేసుకున్నాడు. నేను మీకు దేవుడే ఉందును, మీరు నా ప్రజలై ఉందరు అని చెప్పి దేవుడు వాగ్దానం చేసిన దేవుడు. ఆ వాగ్దానం చేసిన దేవుడు ఆయన అనునిత్యం కూడా నమ్మకమైన దేవుడిగా ఉంటూ తన ప్రజలైన వారిని ఆయన శాశ్వతమైన ప్రేమతో ఆయన ప్రేమిస్తున్న దేవుడు. అయితే దేవునిలో ఎంతో గొప్ప ప్రేమను, దేవునిలో కనికరాన్ని, దయను మనం చూస్తున్నాము. అట్ ద సేమ్ టైం దేవుని ప్రజలైన వారు దేవునికి దూరంగా వెళ్ళినప్పుడు దేవుని యొక్క కోపం కూడా మరి దేవునికి వస్తుందనేది ఖచ్చితంగా దేవుని వాక్యం ద్వారా మనకు స్పష్టంగా మనకు అర్థమవుతున్నది. ఈ జెఫన్యా గ్రంథంలో మనం చూసినప్పుడు ఆనాటి యోధా ప్రజలు, యెరూషలేం నివాసుల యొక్క వారి స్థితిని బట్టి దేవుని యొక్క శిక్ష వారికి మీద రాబోతున్నది అనేక సమాచారాన్ని మరి జెఫన్యా మరి ప్రవక్త ద్వారా దేవుడు విడిపించినట్టుగా మనం చూస్తున్నాం. ఇదినాన్న నేను తీసుకున్న ఈ యొక్క వాక్య భాగము జెఫన్యా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం నుంచి 6వ వచన భాగాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ఈ యొక్క మరి 3 వచనాల్లో 3 ప్రాముఖ్యమైన విషయాలు మనకు స్పష్టంగా కనబడుతున్నాయి. ఆనాటి యూదా ప్రజలు, యెరూషలేం నివాసులు మరి దేవునితో ఉన్న ఒప్పందాన్ని వారు బ్రేక్ చేసి, దేవునితో ఉన్న ఒప్పందాన్ని వారు బ్రేక్ చేసి వారు ఇతర దేవతలను పూజించడము ప్రారంభించి ఆత్మీయమైన భ్రష్టత్వానికి వారు దిగజారిపోయారు. అది ఒకటిది. రెండోదిగా చూసినప్పుడు మరి సృష్టిని సృష్టించిన సృష్టికర్తను పూజించడం మానివేసి సృష్టిని పూజించడం మొదలుపెట్టారు. సృష్టిని సృష్టించిన సృష్టికర్తను పూజించడం మాని సృష్టిని పూజించడం మొదలుపెట్టారు. అది రెండవది. మూడవ విషయం మనం చూసినప్పుడు దే ఆర్ గోయింగ్ అవే ఫ్రమ్ గాడ్, అంటే అపోస్టసీ, అంటే దేవునికి దూరంగా వెళ్ళిపోవడం అన్నమాట. దేవునిని విడిచిపెట్టడం. ఆ దేవునిని విడిచిపెట్టడం ద్వారా దేవుని యొక్క శిక్ష వారి మీదకి వస్తుందని జెఫన్యా ఇక్కడ ప్రవచనం చెప్పడం జరిగింది. మొట్టమొదటిగా మనం చూసినప్పుడు 4వ వచనంలో దేవుని యొక్క శిక్ష వారి మీదకి రాబోతున్నదని జెఫన్యా భక్తుడు స్పష్టంగా తెలియజేస్తూ వారు చేస్తున్న పని ఇందాక మనం చెప్పుకున్న మాట రీతిగా మరి దేవుని యొక్క ఒప్పందాన్ని వారు బ్రేక్ చేశారు. దేవుడు వారితో ఒక శాశ్వతమైన ఒక ఒప్పందం, దేవుని యొక్క ఒప్పందము శాశ్వతమైనది. గాడ్ ఈజ్ ఆల్వేస్ ఫెయిత్ఫుల్. ఆయన నమ్మదగిన దేవుడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండే దేవుడు. ఆ దేవునిలో ఏమాత్రం కూడా మార్పు ఉండనే ఉండదు. దేవుడు వారిని ప్రత్యేకించుకున్నాడు. దేవుడు వారిని ప్రత్యేకించుకున్నాడు.
ఆ ప్రత్యేకించుకున్న జనాంగము యెహోవా దేవుడిని తప్ప ఏ దేవుడిని పూజించకూడదు. దేవుని ఆజ్ఞలో ఒక ఆజ్ఞ ఉన్నది. దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ ఆజ్ఞలో ఒక ఆజ్ఞ దేవుడు ఇచ్చింది ఏంటంటే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. అంటే ఇంక దేవుణ్ణి ఒక్కడు మాత్రమే మనం, నిజమైన దేవుడిని మనం తెలుసుకున్న తర్వాత, ఆ నిజమైన దేవుని మనం పూజించడం తర్వాత, ఇక వేరే దేవుళ్ళను దేవతలని ఎప్పుడు కూడా మనము కొలవకూడదు, పూజించకూడదు. అయితే ఈ లోక జీవితంలో మనం ముందుకు వెళుతున్నప్పుడు చాలా సందర్భాల్లో వీఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ గాడ్. దేవునితో మనం తృప్తి కలిగి ఉండలేకపోతున్నాం. చాలా సందర్భాల్లో మనందరం ఏమనుకున్నామంటే, దేవుణ్ణి ఎప్పుడు కూడా ఒక మిషన్ లాగా మనం చూస్తున్నాం. ఒక ఏటీఎం మిషన్ మనం చూసినప్పుడు, ఏటీఎం మిషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏటీఎం మిషన్ నుంచి డబ్బులు వస్తాయి కదా. అంటే అక్కడికి వెళ్ళేసరికి ఏటీఎం నుంచి మనం కోరుకునేది, నాకు ఇప్పుడు డబ్బులు కావాలంటే డబ్బులు. అంటే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు మనం ఏది కావాలంటే అది ఇవ్వాలని మనం కోరుకున్నాం. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి, దేవుని యొక్క ఆలోచన ఏంటి, దేవుడు మన గురించి ఏం ఆలోచిస్తున్నాడో దాని గురించి మనం ఇప్పుడు కూడా ఆలోచించకుండా చాలా సందర్భాల్లో మనం ప్రవర్తిస్తుంటాం. అందుకే అట్టి రీతిగా ప్రవర్తించడం ద్వారా వీఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ గాడ్. అంటే దేవునితో తృప్తి లేక జీవించటం. అంటే మనం అనుకునే రీతిలో అన్నీ జరగాలని మనం కోరుకుంటాము. అది జరగనప్పుడు మనం దేవునితో అసంతృప్తి మనం కలిగి ఉంటాం. అందుకే దేవుని యొక్క మైండ్ని, లేకపోతే దేవుని యొక్క ఉద్దేశాన్ని చాలా సందర్భాల్లో మనం అర్థం చేసుకోవడంలో చాలా సందర్భాల్లో మనం ఫెయిల్ అవుతున్నాము అనే విషయాన్ని గమనించాలి. ఇక్కడ ఇశ్రాయేలు జీవితంలో కూడా మనం చూసినప్పుడు, ఇశ్రాయేలీలు దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు వారి పక్షాన చేశాడు. ఎన్నో అద్భుతాలు వారి పక్షాన ఆయన చేస్తున్నాడు. చరిత్ర మనం చూస్తున్నప్పుడు ఎన్నో గొప్ప కార్యాలు, అద్భుతమైన కార్యాలు చరిత్రలో ఇశ్రాయేలు పక్షాన దేవుడు చేస్తున్న దేవుడుగా ఉన్నాడు. అయితే ఇశ్రాయేలు టైం అండ్ టైం దే ఆర్ అన్ఫెయిత్ఫుల్, దే ఆర్ నాట్ ఫెయిత్ఫుల్ టు గాడ్. దేవునికి నమ్మకమైన వారుగా వారు జీవించలేకుండా దేవునికి దూరంగా తొలగిపోతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. అందుకే ప్రేమించే దేవుడు, దయ చూపించే దేవుడు, కనికరాన్ని చూపించే దేవుడు, అట్ ద సేమ్ టైం ఆ దేవుడే ఖచ్చితంగా వారి మీద కోపాన్ని, వారి మీదను మరి శిక్షను కూడా తీసుకొచ్చే దేవుడుగా ఉన్నాడు. ఎందుకంటే తండ్రి ప్రేమించిన వారిని కుమారులను శిక్షిస్తుంటాడు కదా. అటు రీతిగానే దేవుడు వారిని ప్రేమిస్తున్న దేవుడు కాబట్టి ఖచ్చితంగా వారిని కొన్ని సందర్భాల్లో శిక్షించిన దేవుడిగా కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ ఇశ్రాయేలు చేసిన తప్పిదం ఏమిటి మనం చూసినప్పుడు 4వ వచనంలో, 1వ అధ్యాయం 4వ వచనం, నా హస్తము యోధా వారి మీదను యెరూషలేము నివాసులందరి మీదను చాపి బయలు దేవత యొక్క భక్తులలో శేషించిన వారిని, దానికి ప్రతిష్ఠితులగు వారిని, దాని అర్చకులను నిర్మూలము చేసిన. ఇక్కడ దేవుని యొక్క వాక్కు వచ్చింది. ఇదే దేవుని వాక్కు, యెహోవా వాక్కు. నేను యోధావారిని, నా హస్తము యోధావారి మీదను యెరూషలేము నివాసులందరి మీదను చాపి బయలుదేవత యొక్క భక్తులలో శేషించిన వారిని, దానికి ప్రతిష్ఠితులగు వారిని, దాని అర్చకులను నిర్మూలము చేసి, ఐఎమ్ గోయింగ్ టు డిస్ట్రాయ్ దెమ్, నేను వారందరినీ కూడా నిర్మూలన చేయబోతున్నానని చెప్పి ఇక్కడ దేవుని యొక్క వాక్కు జెఫన్యా ద్వారా ఆ యోధా ప్రజలకు వచ్చిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. దేవుని యొక్క ప్రేమను పొంది, దేవుని కృపను పొంది, దేవుని కార్యాలు చూసి ఇంకా వారు ఇతర దేవతలను అనుసరించడం, ఇతర దేవతలను పూజించడం, ఇవన్నిటిని బట్టి దేవుడు చాలా ఆయన కోపగించాడు. చాలా సందర్భం మనం చూసినప్పుడు సంఖ్యాకాండంలో కూడా మనం చూసినట్లయితే ఇశ్రాయేలీయులు వారు పాలు తేలిన ప్రాంతానికి వెళుతున్న ఆ తరుణంలో వీరు మరి సంఖ్యాకాండం 25వ అధ్యాయము 1వ వచనం మనం చూసినట్లయితే, ఇశ్రాయేలీయులు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారము చూసారా. ఈ ప్రయాణంలో ముందుకు వెళుతున్న సమయంలో ఇతర అన్య ప్రజలైన వారిని ఇక్కడ వారితో స్నేహం ప్రారంభించారు. అన్య ప్రజలైన వారితో ఇక్కడ స్నేహము ప్రారంభించారు. ఇశ్రాయేలు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబీరాండ్రతో వ్యభిచారము చేసారా, వారితో స్నేహం ప్రారంభించారు.
వారితో స్నేహం ప్రారంభించి అక్కడ వ్యభిచారం చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అక్రమమైన పాప సంబంధమైన ఆ మలినమైన ఆ యొక్క సంబంధాన్ని వారు ఏర్పాటు చేసుకున్నారు వారితో పాటు. దాంతోపాటు వారు ఏం చేశారో చూడండి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలవగా వీరు భోజనం చేసి వారి దేవతలకు వారు ప్రేరేపించారు. వారితో స్నేహం చేశారు, వారితో అపవిత్రమైన సంబంధాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వారు ఏం చేశారంటే వీరిని అన్య దేవతల వైపు ప్రేరేపించారు. అన్య దేవతలను నమస్కరించాలని, వారితో పాటు కలిసి భోజనం చేయాలని వారందరూ కూడా వారిని ప్రేరేపించినప్పుడు అట్లు ఇశ్రాయేలీయులు బయల్పెయోరుతో కలిసి కొనినందున వారి మీద యెహోవా కోపము రగులు కొనెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా, నీవు ప్రజల అధిపతులందరినీ తోడుకొని యెహోవా సన్నిధిని సూర్యునికి ఎదురుగా వారిని ఉరితీయము. అప్పుడు యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలు నుండి తొలగిపోవునని చెప్పాను. దేవుడు చాలా కోపగించాడు. దేవుని కోపం వారి మీద రగిలింది. దేవుడు కోపం వారి మీద రగిలి ఎవరైతే ఇట్టి పాపములో వారు పాల్గొన్నారో, ఎవరైతే ఇట్టి అపవిత్రమైన సంబంధాన్ని కలిగి ఉన్నారో, ఎవరైతే ఈ అన్య దేవతలను పూజించారో, దేవుడు ఏం చేశాడంటే ఆ అధిపతులను వారందరినీ కూడా పిలిపించి మోషే ద్వారా ఏం సెలవిచ్చాడంటే వారిని సూర్యునికి ఎదురుగా పెట్టి ఉరి తీసేయండి అని చెప్పాడు. అంటే దేవుని కోపం అట్టి రీతికి, ఎందుకంటే దేవుడు వారితో వాగ్దానం చేశాడు. గడిచిన వారం కూడా నేను తెలియజేసిన రీతిగా దేవుడు మన మీదకు శిక్ష తీసుకొస్తున్నప్పుడు, దేవుడు మన మీదకు ఒక తీర్పు తీసుకొస్తున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా హెచ్చరిక చేస్తాడు. ఆయన హెచ్చరిక చేస్తుంటాడు. తెలియచేయకుండా ఏమి కూడా ఆయన చేయడు. టైం అండ్ టైం దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ప్రతీది కూడా ఏమి చేయాలి, ఏమి చేయకూడదు, ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉండకూడదు అన్నీ కూడా దేవుడు వారికి తెలియచేశాడు. ఆ 10 ఆజ్ఞలు దేవుడు ఇవ్వలేదా? దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. అన్నీ కూడా ప్రతీది కూడా దేవుడు ఏమి చేయాలి, ఏమి చేయకూడదు అన్నీ కూడా వారికి ఆజ్ఞాపించినట్టుగా మనం చూస్తున్నాం. కానీ వీరు ఆ ప్రదేశానికి వెళ్ళినప్పుడు, ఆ ప్రాంతం వెళ్ళినప్పుడు, ఆ ప్రాంతంలో ఉన్న ఆ యొక్క అన్య ప్రజలతో సహవాసం చేసి వారితో అపవిత్రమైన సంబంధం ఏర్పాటు చేసుకుని వారి ప్రేరేపణ చేత వీరి అన్య దేవతలను కూడా పూజించి దేవునికి విరోధమైన పాపాన్ని అక్కడ చేసినట్టుగా మనం చూస్తున్నాము. అందుకే దేవుని యొక్క ఉగ్రత లేకపోతే దేవుని యొక్క కోపము వారి మీదకి రగిలినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. దేవుడు స్పష్టంగా చెప్పాడు. దేవుడు స్పష్టంగా ఆయన తెలియచేస్తూనే ఉన్నాడు. అదేవిధంగా 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయము 16, 18 వచనాలు కూడా మనం చూసినట్లయితే 2వ రాజుల గ్రంథము 17వ అధ్యాయము, వారు తమ దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక పోత విగ్రహములైన 2 దూడలను చేసి దేవతా స్తంభములను నిలిపి ఆకాశ సమూహములను నమస్కరించి బయలుదేవతను పూజించారు. చూసారా, ఈ సందర్భంలో కూడా వారు దేవుణ్ణి విడిచిపెట్టి అన్య దేవతను ఇక్కడ పూజించడం ప్రారంభించారు. 2 పోత విగ్రహములను వారు చేసుకుని 2 దూడలను చేసి దేవతా స్తంభము నిలిపి ఆకాశ సమూహములను నమస్కరించి బయలుదేవతను పూజించింది. తర్వాత మరియు తమ కుమారులను కుమార్తెలను అగ్నిగుండము దాటించి శకునమును చిల్లంగితనమును వాడుక చేసుకుని యెహోవా దృష్టికి చెడుతనము చేయుటకై తమ్మును తాము అమ్ముకొని ఆయనకు కోపము పుట్టించేశారా. వారు ఆ అన్య దేవతలను పూజించడము, ఆ అన్య దేవతల యొక్క ఆచారాలను అనుసరించడం అన్నమాట. ఆ అన్య దేవతల యొక్క ఆచారాన్ని అనుసరించడం, అగ్నిగుండాన్ని దాటడం, శకునములను చూపించటం, చిల్లంగితనములను వాడుకొని చేసుకుని యెహోవా దృష్టికి చెడుతనం మనం చూస్తున్నాం. చాలా సందర్భాల్లో ఈ లోక జీవితం మనం వెళుతున్నప్పుడు నిజమైన దేవుణ్ణి మనము ఎరిగి నిజమైన దేవుని ద్వారా రక్షణ పొంది ఆ నిజమైన దేవుని యొక్క కార్యాలు మనం చూసి చాలా సందర్భాల్లో మన జీవితంలో వచ్చే కొన్ని సమస్యలు లేకపోతే మన జీవితంలో వచ్చిన కొన్ని విపత్తులు, ఆ సమయంలో
మనం అన్య దేవతలను అనుసరించే పద్ధతులను అనుసరించేవారుగా చాలా సందర్భంలో ఉంటాం. ఇక్కడ ఇశ్రాయేలీయులు అట్రీతిగా చేశారు. అగ్నిగుండం దాటడం, వారి పిల్లల్ని అగ్నిగుండాన్ని దాటించడం, ఇవన్నీ కూడా మన సమాజంలో కూడా మనం చూస్తున్నాం కదా. మన సమాజంలో అనేక మంది మరి ఇతర మతస్థుల వారు, అనేక మంది ఇతర జాతుల వారు మనం చూస్తూ ఉన్నాం చిన్నప్పటి నుంచి కూడా. అయితే అనేకమైన అన్య ఆచారాలని ఆచరిస్తున్న వారు అనేక మంది ఉంటున్నారు. అయితే దేవుణ్ణి ఎరిగిన బిడ్డలు, దేవునిలో రక్షణ పొందిన బిడ్డలు, వాక్యమును ఎరిగిన బిడ్డలు, దేవుని యొక్క రక్తంలో కడగబడిన బిడ్డలు అన్య ఆచారాలను ఏమాత్రం కూడా అనుసరించరు. కానీ చాలా సందర్భాల్లో వారి ప్రభావం మన మీద పడుతుంది. ఎందుకంటే వారితో మనం స్నేహం చేసినప్పుడు మన యొక్క విశ్వాస జీవితంలో ఏమాత్రం కూడా వారి ప్రభావం ఉండకూడదు. మన కొలీగ్స్గా ఉంటారు చాలామంది, మన వర్క్ ప్లేస్లో ఉంటారు, వారు కూడా ప్రభావితం చేస్తుంటారు. మన నైబర్స్కి ఉంటారు, వారు కూడా ప్రభావితం చేస్తుంటారు. లేకపోతే మన స్నేహితులుగా ఉంటారు, వారు కూడా మనల్ని ప్రభావితం చేస్తారు. వీరి విషయంలో కూడా అట్టి రీతిగా జరిగింది. ఆ యొక్క ప్రాంతంలో ఉన్న ఆ వ్యక్తుల యొక్క ప్రభావము, వారి మత విశ్వాసము, వారి సాంప్రదాయాలు వీరి మీదకు ప్రభావితం చేసినప్పుడు దేవుని కోపం వారి మీదకు రేగినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి చాలా సందర్భాల్లో మన విశ్వాస జీవితంలో ఇటు రీతిగా అనేకమైన ఆకర్షణలు, అనేకమైన ప్రభావాలు మన జీవితంలో ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంటాయి. అంటే మన జీవితంలో కొన్ని సమస్యలు రావచ్చు, మన జీవితంలో కొన్ని కొరతలు రావచ్చు, మన జీవితంలో కొన్ని ఇబ్బందులు రావచ్చు. ఆ వచ్చిన స్థితిలో కొంతమంది వ్యక్తులు మనల్ని ప్రభావితం చేయొచ్చు, కొంతమంది వ్యక్తులు మనల్ని ప్రభావితం చేస్తారు ఈ లోకంలో, సమాజంలో. అటు రీతిగా ఇశ్రాయేలు కూడా ఆ ప్రభావంలో వారు మరి ప్రభావితులై వారు అన్య ఆచారాలను ఆచరించినట్ట, అన్య దేవతలను పూజించినట్టుగా వారు దేవునికి విరోధమైన పాపాన్ని వారు చేసినట్టుగా మనం చూస్తున్నాము. ఇర్మియా కాలంలో కూడా మరి వాక్కు దేవుని ద్వారా ఇర్మియా భక్తుని ద్వారా తన ప్రజలకు తెలియజేసినట్టుగా మనం చూస్తున్నాం. ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 13 నుంచి చూసినట్లయితే, ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము నీకు దేవతలు ఉన్నవి కదా, యెరూషలేము నివాసులారా, బయలుదేవతకు ధూపం వేయమని మీ వీధులు లెక్క చొప్పున లజ్జాకరమైన దాని పేరట బలిపీఠమును స్థాపించితిరి. కావున నీవు ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయకము, వారి నిమిత్తము మొరపెట్టకము, ప్రార్థన చేయకము. వారు తమ కీడుని బట్టి నాకు మొరపెట్టినప్పుడు నేను వినను అని చెప్తున్నాడు. ఇక్కడ ఇర్మియా భక్తుడి ద్వారా దేవుడు చెప్తున్నాడు, ఇర్మియా ప్రార్థిస్తుంటే వారి పక్షాన్ని నువ్వు ప్రార్థన చేయకు. ఎందుకంటే వారు అనేకమైన దేవతలను, లెక్కకు లేని దేవతలను వారు పూజిస్తున్నారు. ఆ పట్టణంలో లెక్కకు లేని దేవతలను వారు పూజిస్తున్నారు. కాబట్టి వారి పక్షాన్ని నువ్వు ప్రార్థన చేయకు, నీ ప్రార్థన మరి వారి ప్రార్థన నేను విననని చెప్పి దేవుని కోపం వారి మీద రేగినట్టుగా మనం చూస్తాం. దానికి కారణం ఏంటంటే బయలుదేవతను పూజించడం. అందుకే దేవుడు ఈ జెఫన్యా గ్రంథంలో స్పష్టంగా ఆయన తెలియజేస్తున్నాడు ఏంటంటే, వారందరినీ కూడా నిర్మూలన చేస్తాను నేను. ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఐఎమ్ గోయింగ్ టు డిస్ట్రాయ్ దెమ్. ఇదే యెహోవాకు నా హస్తము యూదా వారి మీదను యెరూషలేము నివాసులందరి మీదను చాపి బయలుదేవత యొక్క భక్తులలో శేషించిన వారిని, దానికి ప్రతిష్ఠితులుగా వారిని, దాని అర్చకులను కూడా, ఎవరైతే పూజ చేస్తున్న పూజారులు ఉంటారో వారిని కూడా నేను నిర్మూలన చేయబోతున్నానని చెప్పి దేవుని యొక్క వాక్కు ఆ యూదా ప్రజల మీదకి వచ్చినట్టుగా మనం నా హస్తం వారికి వ్యతిరేకం ఉన్నది, వారిని నిర్మూలన చేయబోతున్నానని చెప్పి దేవుని వాక్కు వారికి రావడం జరిగింది. ఇదేనా ఇక్కడ కూడిన మనందరం కూడా ఒకసారి ఆలోచన చేయండి. ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు అనేకమైన ప్రభావాలు, అనేకమైన సంస్కృతులు మనల్ని ప్రభావితం చేస్తుంటాయి. చాలా సందర్భాల్లో దేవుని ఎరిగిన వారిగా ఉంటాం, కానీ అనేక సందర్భాల్లో మనుషులు చెప్పిన మాటలు మనకి లోనైపోతుంటాం. ఇలా చూడండి, ఈ మంచి రోజు ఇదేమో, ఇది మంచి రోజు, ఇది చెడ్డ రోజు, లేకపోతే ఈరోజు మంచిదండి, పలానా దినాలు మంచివండి,
ఫలానా చేస్తే బాగుంటుందండి, లేకపోతే ఫలానా జ్యోతిష్కం చూపించండి అని చెప్పి అనేక రకాలుగా వ్యక్తులు మనల్ని ప్రేరేపిస్తుంటారు. ప్రియ విశ్వాసులారా, నిజమైన దేవుని విశ్వసించినప్పుడు, నిజమైన దేవుణ్ణి మీరు వెంబడిస్తున్నప్పుడు ఆ దేవుని తప్ప వేరే వాటిని దేన్ని కూడా మనము నమస్కరించకూడదు, ఆశ్రయించకూడదు, అటు రీతిగా మనము అనుసరించకూడదు అనే విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే దేవుని యొక్క మరి హస్తం వారికి వ్యతిరేకంగా ఉంటుందని ఇక్కడ ఇశ్రాయేల్ యోధావారి పక్షాన దేవుని వాక్కు ఎటు రీతిగా వచ్చిందో ఈరోజు మనందరం కూడా ఆలోచించాలి. దేవుని తప్ప వేరే దేవుని తప్ప ఆల్టర్నేటివ్గా దేన్ని కూడా మనము నమ్మకూడదు అనే విషయాన్ని మనందరం కూడా మనం గమనించాలి. రెండోది మనం చూసినప్పుడు ఆ యొక్క యోధా ప్రజలు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వారి గృహాల నుంచి ఎలా ఉందంటే ఆకాశంలో ఉన్న ఆకాశ సమూహాల్ని వీరు మొక్కుతున్నారంట. అంటే సర్వాన్ని సృష్టించిన ఆ దేవుణ్ణి మనము మహిమపరచాలి, దేవుని స్తుతించాలి. వీరందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఆకాశ సమూహాన్ని పూజిస్తున్నారంట, మొక్కుతున్నారంట. చూడండి 5వ వచనం, మిద్దె మీద ఎక్కి ఆకాశ సమూహములను మొక్కువారిని యెహోవాను పేరుని బట్టి బయలుదేవత తమకు రాజును దాని నామమును బట్టి మొక్కు ప్రమాణము చేయవారిని నేను నిర్మూలము చేస్తున్నాను. మిద్దెల మీద ఎక్కి ఆకాశ సమూహములను అంట, ఆకాశ సమూహములు అంటే ఆకాశంలోని దేవతలు అయితే నక్షత్రాన్ని, చాలా సందర్భాలు మనం చూస్తున్నాము, నక్షత్రాలను కూడా పూజించే వాళ్ళు అనేక మంది ఉంటారు, సూర్యుని కూడా పూజించే వాళ్ళు అనేక మంది ఉంటారు, చంద్రుని కూడా పూజించే వాళ్ళు అనేక మంది ఉంటారు కదా. మన యొక్క చిన్ననాటి నుంచి కూడా మనం చూస్తున్నాం. అనేక మంది మన తోటి నైబర్స్కి ఉంటున్న వారు ఈ సృష్టిని పూజించే అనేక మంది మనం చూస్తున్నాం కదా. మనం ఒకవేళ మన పూర్వీకులు కూడా అట్రీతిగా పూజించి ఉండవచ్చు. దేవుని ఎరక్క ముందు, దేవుని తెలియక ముందు, రక్షణ పొందక ముందు, దేవుని వాక్యాన్ని ఎరగక ముందు, ప్రభువైన యేసుక్రీస్తు రక్షకుడుగా మరి అంగీకరించక ముందు అట్రీతిగా అన్య ఆచారాల్ని, లేకపోతే ఈ లోకంలో ఉన్న ఈ యొక్క ఇటు సృష్టిని పూజించిన వారుగా ఉండొచ్చు. కొంతమందిని చెట్టుని పూజిస్తుంటారు, కొంతమంది నీటిని పూజిస్తుంటారు, ఆ సూర్యుని పూజిస్తుంటారు, చంద్రుని పూజిస్తుంటారు, నక్షత్రాలను పూజిస్తుంటారు, ఆ నక్షత్ర గమనాన్ని నమ్ముతుంటారు, ఆ నక్షత్రాల్ని బలం నమ్ముతుంటారు. ఈ విధంగా జ్యోతిష్కాలు చూపించుకుంటూ ఉంటారు. కొంతమంది స్టోన్స్ పెట్టుకుంటూ ఉంటారు. నేను గమనించాను చాలామంది కదా, ఫలానా స్టోన్ పెట్టుకుంటే వారికి ఏదో బలం వచ్చేస్తుందంట, ఫలానా నెంబర్ పెట్టుకుంటే వారికి ఏదో శక్తి వచ్చేస్తుంది, జనరేట్ అయిపోతుంది వాళ్ళకి. ఈ విధంగా అనేక రకాల నమ్మకాలు, అనేక విధమైన అన్య ఆచారాలని నమ్మి నిజమైన భక్తి విశ్వాసం ముందుకి వెళ్ళలేనిపోతున్నవారు అనేక మంది కనబడుతున్నారు. ఇక్కడ దేవుని కోపం వారి మీదకి వచ్చింది. ఎందుకంటే వారు ఇక్కడ సృష్టికర్తను వారు మహిమపరచడం మాని సృష్టిని పూజించడం చూస్తున్నారు. వారు మిద్దెలెక్కి ఆకాశ సమూహములను మొక్కుతున్నట్టుగా మనం చూస్తున్నాము. అంటే ఈ ఇశ్రాయేల్ చాలా సందర్భాలు ఇటు రీతిగా ప్రవర్తించారు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 19వ వచనం చూసినప్పుడు, ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 19వ వచనం చూసినట్లయితే, ఆకాశ సైన్యమును నీ దేవుడైన యెహోవా సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటిని నమస్కరించి వాటిని పూజింపకుండానట్లు మీరు బహు జాగ్రత్త. దేవుడు ముందుగానే వాడికి హెచ్చరిక చేశాడు. సూర్య చంద్ర నక్షత్రమైన ఆకాశ సైన్యమును చూచి మరులు కొల్పబడి నీ దేవుడు యెహోవా సర్వ ఆకాశం క్రిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటిని నమస్కరించి వాటిని పూజింపకుండానట్లు మీరు బహు జాగ్రత్త పడుడి. కాబట్టి దేవుడు మన కొరకు ఈ యొక్క ఆకాశాన్ని సృష్టించాడు, దేవుడు మన కొరకు ఈ సూర్యుని సృష్టించాడు, దేవుడు మన కొరకు గడిచిన వారు మనం అనుకున్నాం కదా, దేవుడు ఇవన్నిటినీ సృష్టించాడు. ఈ సృష్టినే దేవుడు మొత్తం నాశనం చేస్తానని చెప్పాడు. గడిచిన వారు మనం చూసాం కదా, మొత్తం సమస్తాన్ని నేను నాశనం చేస్తాను, ఊడ్చి వేస్తానని చెప్పాడు. దేవుడు ఏం చెప్పాడు? సమస్తాన్ని కూడా నేను ఊడ్చి వేస్తానని చెప్తున్నాడు. సృష్టిని సృష్టించిన దేవుణ్ణి మహిమపరచకుండా ఇక్కడ దేవుడు ముందే హెచ్చరించాడు. ఒకవేళ మీరు వాటిని పూజిస్తారేమో, ఒకవేళ మీరు వాటిని నమస్కరిస్తారేమో, వాటిని అన్ని సృష్టించింది దేవుడు నేనే, వాటన్నిటిని కూడా సృష్టించింది
నేనే. కాబట్టి వాటినేమి నమస్కరించొద్దని చెప్పి దేవుడు వారికి హెచ్చరించిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. కానీ ఇశ్రాయేలు చాలా సందర్భాల్లో దేవుని చెప్పిన మాటను వారు దేవునికి విరోధంగా ప్రవర్తించారు. 2వ రాజుల గ్రంథము 23వ అధ్యాయం 5వ వచనాలు చూసినట్లయితే, 2వ రాజుల గ్రంథము 23. మరియు ఉన్నత స్థలములలోను యెరూషలేము చుట్టూనున్న చోట్లలోను ధూపం వేటుకే యూదా రాజులు నియమించిన అర్చకులనేమి, బయలునకును సూర్యచంద్రులకును నక్షత్రములకును ధూపం వేయు వారినేమి అతడు అందరినీ నిలిపేసిన. ఎవరో తెలుసా? యోషియా అనే రాజు. ఎందుకంటే జెఫన్యా ఆ యోషియా కాలంలోనే ప్రవచించాడు. ఆ యోషియా కాలంలో ప్రవచించినప్పుడు అనేకమైన సంస్కరణలు తీసుకొచ్చాడు. ఈ యోషియా అనేకమైన సంస్కరణలు ఆయన తీసుకొచ్చాడు. ఆ తీసుకొచ్చిన ఆ కాలంలో వారి రీతిగా చేయడం మానివేశారు. చూడండి 23వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం 23వ అధ్యాయం 2వ వచనం చూడండి. యూదా వారిని అందరినీ, యెరూషలేము కాపురస్తులందరినీ, యాజకులను, ప్రవక్తలను, అల్పులనేమి, గనులనేమి, జనులందరినీ పిలుచుకొని యెహోవా మందిరమునకు వచ్చి వారు వినుచుండగా యెహోవా మందిరమందు దొరికిన నిబంధన గ్రంథములోని మాటలన్నిటినీ చదివించను. రాజు ఒక స్తంభం దగ్గర నిలిచి యెహోవా మార్గములందు నడచి ఆయన ఆజ్ఞలను, కట్టడలను, శాసనములను పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ గైకొని ఈ గ్రంథమందు వ్రాయబడి ఉన్న నిబంధన సంబంధమైన మాటలన్నిటినీ స్థిరపరచదమని యెహోవా సన్నిధిని నిబంధన చేయగా జనులందరూ ఆ నిబంధనకు సమ్మతించారు. అంటే రిఫార్మ్స్ చేయడం ప్రారంభించాడు. ఎప్పుడైతే జెఫన్యా ద్వారా ఆ మాటలు చెప్పాడో ఆ సమయంలో యోషియా రాజు అనేకమైన ఆ గ్రంథం ఎప్పుడైతే వారికి దొరికిందో ఆ గ్రంథము వారికి చదివి వినిపించి దేవుని ఆజ్ఞలు మాత్రమే మనం పాటించాలని చెప్పి వారు ఇటువంటి అన్య ఆచారాలన్నీ కూడా వారు వాటికి మొక్కడం కానీ అవన్నీ కూడా ఆపివేసినట్టుగా ఆ ముందు వచ్చిన మనం చదువుకున్నాం కదా అవన్నీ కూడా వారు మానివేసినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఆకాశంలోను సమూహంలోను మొక్కి అట్రీతిగా మరి ఆరాధిస్తున్నప్పుడు దేవుని కోపము వారి మీదకి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. చాలా సందర్భాల్లో దానికి ఎవరు అతీతులు కాదు, మన చుట్టూ ఉన్న వారు మనల్ని ప్రేరేపిస్తారు. దానికి ఖచ్చితంగా ఉదాహరణ మనము సొలొమోను రాజుని మనం తీసుకోవాలి. మనము చూసుకోవాలి. ఆ సొలొమోను రాజును ప్రేరేపించారు జ్ఞాని అయిన మహాసొలొమోను, గొప్ప జ్ఞాని అయిన మహాసొలొమోను. ఆ సొలొమోను కూడా వారు భార్యలు తిప్పివేశారంట. చూడండి వాక్యం మరి మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము 5 నుంచి చూసినట్లయితే, మొదటి రాజు గ్రంథము 11వ అధ్యాయము సొలొమోను అష్టారోతు మిల్కోము అను అమ్మోనియా హేయమైన దేవతను అనుసరించి నడిచానండి. చూడండి, ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయముతో యెహోవాను అనుసరించాడు. ఎంత దౌర్భాగ్య స్థితికి వెళ్ళిపోయాడు. ఎంత గొప్ప జ్ఞాని అండి. ప్రపంచంలో అంత జ్ఞాని లేనేలేడు. దేవునికి జ్ఞానాన్ని పొందుకొని దేవుని ప్రజలను ఎంతో గొప్ప పరిపాలన అందించిన ఈ సొలొమోను రాజు తను ఇటు రీతిగా పాపంలో పడిపోయాడు. చూడండి, తను ఇటు రీతిగా పాపంలో పడిపోయాడు. అనేకమైన అన్య స్త్రీలను వివాహం చేసుకున్నది ద్వారా, అనేకమైన అన్య స్త్రీలను వివాహము అంటే దేవునికి విరుద్ధమైనది. అదంతా కూడా దేవునికి విరుద్ధమైనది. అనేకమైన అన్య స్త్రీలను వివాహం చేసుకున్నాడు. ఆ అన్య స్త్రీలను వివాహం చేసుకుని దేవుడిచ్చిన అధికారాన్ని, దేవుడిచ్చిన ఘనతను అన్నీ కూడా మిస్యూజ్ చేసుకున్నాడు. దేవుడిచ్చిన జ్ఞానాన్ని మిస్యూజ్ చేసుకున్నాడు సొలొమోను. చేస్తూ ఇప్పుడు అన్య దేవతను పూజించడం మొదలుపెట్టాడు. చదవండి తర్వాత. సొలొమోను కెమోషను, మోయాబీల
హేయమైన దేవతకును, మెలేకి అను అమ్మోనీయుల హేయమైన దేవతను యెరూషలేము ఎదుటనున్న కొండ మీద ఎంత దౌర్భాగ్య స్థితి చూడండి. యెరూషలేము అనేది దేవుని పట్టణము. యెరూషలేము అనేది దేవుని పట్టణము, దావీదు పట్టణము, దేవుని పట్టణము, పరిశుద్ధమైన పట్టణము. ఆ పరిశుద్ధమైన పట్టణంలో ఆ యొక్క యెరూషలేము ఎదుటనున్న కొండ మీద బలిపీఠము కట్టించను. తమ దేవతలు ధూపం వేయచ్చు బలులు నర్పించుచున్న పరస్త్రీలన తన భార్యల నిమిత్తము అతడు ఇలాగూ ఎంత దౌర్భాగ్య స్థితికి వెళ్ళిపెట్టి చూసారా. అంటే అంతమంది భార్యలు చేసుకోవడం కూడా దేవుని చిత్తము కాదు. అంతమంది భార్యలు చేసుకోవడం కూడా దేవుని చిత్తము కాదు. అది దేవుని చిత్తం కాదు. దేవుడు సృష్టించినప్పుడు పురుషుడు ఒక స్త్రీ, అది దేవునికి ఉద్దేశము. దట్ ఈస్ ద ఫ్యామిలీ సిస్టమ్. దేవుని చిత్తాన్ని విరుద్ధంగా వెళ్ళారు. బైబిల్ ఎక్కడ ఉన్నా సరే బహుభార్యత్వం ఎక్కడ కూడా దేవుడు ఎప్పుడు కూడా అంగీకరించే దేవుడు కాదు. దేవుడు ఎప్పుడు కూడా అంగీకరించే దేవుడు కానే కాదు. ఇక్కడ సొలొమోను కూడా తప్పు చేశాడు. సొలొమోను కూడా పాపం చేశాడు. ఆ అన్య స్త్రీలు అనేక మంది స్త్రీలతో అతను సంబంధం కలిగి ఉన్నాడు. వారందరూ కూడా దేవుని తట్టు నుంచి అతని మనసుని అతను తప్పించేశారు. అయితే దేవుడు చెప్పలేదా సొలొమోనుకి? ఇంత జ్ఞాని కదా, దేవుడు చెప్పలేదు. దేవుడు తెలియజేశాడు. దేవుడు సమయం ఇచ్చాడు. దేవుడు వాక్యం చదవడం తర్వాత వచనం 9వ వచనం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అతనికి 2 మారులు ప్రత్యక్షమై నువ్వు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించను. సొలొమోను హృదయము ఆయన యుద్ధ నుండి తొలగిపోయాను. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడి గైకొనక యెహోవా అతని మీద కోపించెను. చూసారా, దేవుడు చెప్పలేదా? దేవుడు 2 మార్లు ప్రత్యక్షమై తెలియచేశాడు. ఈరోజు ఇక్కడ ఉన్న మనందరం కూడా ఒకసారి ఆలోచించండి. నీవు నేను కూడా అనేకమైన చెడ్డ కార్యాలు మనం చేస్తూ ఉన్నాము. అనేకమైన చెడు కార్యాలు మనం చేస్తున్నాము. వేరే దేశంలో మనం వచ్చి ఉన్నాము. బేరాన్ దేశంలో మనం ఉంటున్నాము. ఈ బేరాన్ దేశంలో ఉన్న అనేకమైన ప్రభావాలు మన మీద పడుతున్నాయి. అనేకమైన ప్రభావాలు మన మీద పడుతున్నాయి. గడిచిన దినాలు యవనస్తులతో నేను మాట్లాడుతున్నప్పుడు వారి కుటుంబాన్ని, వారి తల్లిదండ్రులు విడిచిపెట్టి వచ్చారు. వాళ్ళకి మంచి జాబ్స్ ఉన్నాయి, వారి దగ్గర డబ్బు ఉన్నది. దే కెన్ డూ ఎనీథింగ్. దే ఆర్ నాట్ అకౌంటబుల్ టు ఎనీవన్. ఇక్కడ ఉన్న వారు ఎవరు కూడా అకౌంటబుల్ కానే కాదు. కానీ వారితో మాట్లాడినప్పుడు వీఆర్ అకౌంటబుల్ టు గాడ్. దేవునికి మనము లెక్క అప్పగించాలి. నువ్వు క్రియేటెడ్ అస్, మనం సృష్టించిన దేవుడు, మనకి జీవితం ఇచ్చిన దేవుడు, మనకి ఘనతనిచ్చిన దేవుడు. ఆ సొలొమోను ఆ దేవుడిచ్చిన ఘనతను, ఆ దేవుడిచ్చిన జ్ఞానాన్ని మిస్యూజ్ చేసుకుని తన సొంత ఆలోచన ప్రకారము, తన యొక్క శరీర క్రియల ప్రకారము తన శరీరాన్ని సంతోషింపచేసుకోవడానికి అనేకమైన అన్య స్త్రీలను వివాహం చేసుకున్నాడు. వారందరూ కూడా అన్య దేవతల వైపు తిప్పి అతని దేవుని దృష్టికి భ్రష్టుడైపోయాడు. దేవుని దృష్టికి భ్రష్టుడైపోయాడు. దేవుడు అతని ప్రత్యక్షమై 2 మార్లు చెప్పిన దేవుడిని మాటను అతను వినలేదు. అందుకే దేవుడు రాజ్యాన్ని పాపం కొంత దేవుడు తన మీదకు దయ చూపించాడు. తన కాలంలో కాకుండా తన కుమారుడి కాలంలో ఆ రాజ్యాధికారాన్ని తీసివేస్తున్నట్టుగా మనం చూస్తున్నాము. కాబట్టి దినాన్ని ఇక్కడ ఉన్న మనందరం కూడా సృష్టికర్త అయిన దేవుణ్ణి విడిచి నిజమైన దేవుణ్ణి మనము ఎరిగి మనము ఈ లోకంలో ఉన్న ఆచారాలని, ఈ లోకంలో సాంప్రదాయాలని మనం అనుసరించేటట్లయితే ఖచ్చితంగా దేవుని శిక్షకు మనం ఎవరం కూడా అతీతులము కాదు. మనం ఉన్న పొజిషన్ మారిపోతుంది, మనకున్న స్థితిగతులు మారిపోతాయి. దేవుడు ఏదైనా మన జీవితంలో ఆయన తీసుకురాగలడు. ఏ శిక్ష అయినా మన మీదకు రాగలదనే విషయాన్ని గమనించండి. 3వది చూసినప్పుడు వారు యెహోవాను అనుసరింపక ఆయనను విసర్జించి ఆయన దగ్గర విచారణ చేయక దేవుని యొక్క కోపము. చూడండి 6వ వచనం. యెహోవాను అనుసరింపక ఆయనను విసర్జించి ఆయన యొద్ద విచారణ చేయని వారిని నేను నిర్మూలము చేసేదనని చెప్తున్నాడు. దేవుణ్ణి అనుసరించకుండా దేవుణ్ణి విసర్జించి దేవుణ్ణి విడిచిపెట్టి దేవుని దగ్గర విచారణ అంటే దేవుని దగ్గర ప్రార్థన చేయకుండా ఉన్న వారిని
దేవుడు నిర్మూలన చేస్తాడని చెప్పి ఇక్కడ మూడో విషయాన్ని ఇక్కడ మరి జెఫన్యా ద్వారా దేవుడు తన ప్రజలైన వారికి ఆయన తెలియజేస్తున్న విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఈ దినాన్ని ఒక్కసారి ఆలోచించండి. మనందరం కూడా నిజంగా దేవుడిని నేను అనుసరిస్తున్నానని మనం అనుకుంటున్నాం. మనం దేవుని మనం అనుసరిస్తున్నామని, కానీ మన సొంత ఆలోచన ప్రకారం, మన సొంత జ్ఞానం ప్రకారం, మన సొంత ఉద్దేశాల ప్రకారం చాలా సందర్భంలో మనం వెళుతున్నామేమో ఒకసారి ఆలోచించేయండి. దేవుని ఎరిగిన వారుగా ఉంటూ కూడా చాలా సందర్భాల్లో దేవునికి ఇష్టం లేని కార్యాలు మనం చేస్తున్న వారుగా ఉంటున్నట్టుగా మనకు కనబడుతుంది. మరి ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం చూసినట్లయితే, ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం, నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలముల ఊటనైనా నన్ను విడిచి ఉన్నారు, తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలవను తొట్లను తొలిపించుకుని, నా జనులు 2 నేరాలు చేస్తున్నారు, జీవజల ఊటైనా నన్ను విడిచి. చాలా సందర్భాల్లో మనము నిజమైన దేవుణ్ణి గుర్తించి, నిజమైన దేవుని మనం పొందుకొని, నిజమైన దేవుని మనం వెంబడిస్తూనే ఆ దేవుని మనం విడిచిపెట్టి మన సొంత మార్గాల్లో మనం వెళుతున్నాము. ఇక్కడ చూసినట్లయితే 2 తప్పులు వాళ్ళు చేశారు. ఒకటి, జీవజల ఓటైన దేవుని విడిచిపెట్టి తమ కొరకు తొట్లను అనగా బద్దలయ్యే నీళ్లను నిలువని తొట్లను తొలిపించుకున్నారు. అంటే సొంత మార్గాన్ని ఎంచుకుని వారి సొంత ఆలోచన ప్రకారము వారు ముందుకు వెళ్ళి దేవునికి విరోధమైన పాపమును వారు చేసినట్టుగా మనం చూస్తున్నాము. అయితే దేవుడు ఎప్పుడు కూడా తన బిడ్డలైన వారు నశించుకోవడం ఏమాత్రం ఇష్టం లేదు. తన బిడ్డలైన వారు నశించడం ఏమాత్రం కూడా ఇష్టము లేనిది. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 30వ వచనం చూసినట్లయితే, యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం 30వ వచనం, కాబట్టి ఇశ్రాయేలురా, ఎవని ప్రవర్తనను బట్టి వారికి శిక్ష విధింతును, మనసు త్రిప్పుకొని మీ అక్రమములు మీ శిక్షా కారణములు కాకుండానట్టు వాటన్నిటినీ విడిచిపెట్టి దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడు యెహెజ్కేలు ద్వారా సెలవిస్తున్నాడు ఏంటంటే, ఇశ్రాయేలురా, ఎవరి ప్రవర్తన బట్టి వారికి శిక్ష విధింతును, మనసు తిప్పుకుని మీ అక్రమములు మీ శిక్షా కారణములు కాకున్నట్టు వాటన్నిటినీ విడిచిపెట్టాడు అని చెప్పి దేవుడు ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాడు. దేవుడు మీరు ఏ కార్యములు అయితే మీరు అక్రమమైన క్రియలు చేస్తున్నారో, దేవునికి ఇష్టం లేని కార్యాలు ఏదైతే చేస్తున్నారో మీరు వాటన్నీ కూడా మీరు విడిచిపెట్టడి, మీరు జరిగించిన అక్రమ క్రియలన్నింటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధిని తెచ్చుకునండి. ఇశ్రాయేలురా, మీరెందుకు మరణము నొందుదురు, ఇది ప్రభువుకు యెహోవాకు. మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించి వాడను కాను, కావున మీరు మనస్సు త్రిప్పుకొనండి, అప్పుడు మీరు బ్రతుకుదు. మీరు మనస్సు త్రిప్పుకొనండి, అప్పుడు మీరు ఒక పాపిగా చనిపోవడం అది దేవునికి ఇష్టమైంది కాదు. ఒక పాపిగా చనిపోవడం దేవునికి ఇష్టమైంది కాదు. అందుకే చాలా సందర్భాల్లో తప్పులు చేసిన వారికి మరి చాలా సందర్భాల్లో మనం ఈ యొక్క లాలో కూడా మనం చూసినట్లయితే వారికి మరణ శిక్ష విధించకుండా యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తారు. దాని ఉద్దేశం ఏంటో తెలుసా? దానికి ఉద్దేశం ఏంటో తెలుసా? అంటే కొన్ని కేసెస్లో మరణ శిక్ష విధిస్తారు. రీసెంట్గా ఇక్కడ బెంగాల్లో జరిగిన ఒక కేసులో ఒక డాక్టర్ని చంపివేసిన ఒక కేసులో రీసెంట్గా ఒక వెరిడిక్ట్ వచ్చింది. ఆ వెరిడిక్ట్లో ఏంటంటే అతను మరణ శిక్ష విధించకుండా యావజ్జీవ కారాగార శిక్ష విధించాలి. అంటే చనిపోయేంత వరకు అతను జైల్లోనే ఉండాలి. దాని యొక్క ఉద్దేశం ఏంటంటే ఒక వ్యక్తిలో పరివర్తన కావాలని, ఒక వ్యక్తిలో పరివర్తన కావాలనేది ఉద్దేశం. చాలా సందర్భాల్లో వీఆర్ మిస్యూజింగ్ ద గ్రేస్ గివెన్ బై గాడ్. దేవుడిచ్చిన కృపను మిస్యూజ్ చేసుకున్నాం. ఎన్నో అక్రమమైన క్రియలు మనం చేస్తుంటాం, ఎన్నో చెడ్డ కార్యాలు మనం చేస్తుంటాము. దేవుడు ఏ వ్యక్తిని కూడా శిక్ష. మనమైతే ఏమనుకుంటామంటే, మనకి ఎవరైనా విరోధంగా మాట్లాడనుకో వాళ్ళ నాశనం కోరుకుంటాం. మనం ఎవరైనా మనకు విరోధంగా మాట్లాడతారు, లేకపోతే ఎవరైనా మనకి ఇష్టం లేదనుకోండి వారి నాశనాన్ని మనం కోరుకుంటాం. ఇట్స్ హ్యూమన్ టెండెన్సీ అది. కానీ దేవుడు ఆ విధంగా ఆలోచించట్లేదు కదా. దేవుడు ఆ విధంగా ఆలోచిస్తే ఈ లోకంలో ఎవరు బ్రతకరు, ఈ లోకంలో ఏ ఒక్కరు కూడా బ్రతకరు. మనం అనుకుంటే నాకు ఇష్టం లేని వాళ్ళు నశించిపోవాలి. మనం అదే కదా కోరుకునేది. మనందరం కూడా కోరుకునేది ఏంటంటే నీకు ఇష్టం ఉన్న వాళ్ళు నశించిపోవాలి, లేకపోతే నీకు ఇష్టం లేని వాళ్ళు నష్టపోవాలి, నీకు ఇష్టం లేని వాళ్ళు వారు ఏదో పొందుకోవాలని కోరుకుంటాం. గాడ్ ఈజ్ నాట్ లైక్ దట్. అవర్ గాడ్ ఈజ్ నాట్ లైక్ దట్. దేవుడు అటు రీతిగా ఆలోచించే దేవుడు కాదు. ఒక వ్యక్తి దుష్టుడిగా చనిపోడు ఆయనకి ఎంత మాత్రమూ ఇష్టం లేదు. వారు మారాలి,
వారి మనసు మార్చుకోవాలని కోరుతున్నారు. ఇదేనా ఇక్కడ కూడిన మనందరం కూడా ఒకవేళ దేవుని దూరంగా, దేవుని అనుసరించకుండా, దేవుని దగ్గర విచారణ చేయకుండా నువ్వు దేవునికి దూరంగా జీవిస్తున్నట్లయితే దేవుడు ఇప్పుడైనా చెప్తున్నాడు, మీ మనసును మార్చుకోండి, నూతనమైన మనసును తెచ్చుకోండి, నూతనమైన బుద్ధిని తెచ్చుకోండి. ఈ నూతనమైన సంవత్సరం ముందుకు వెళుతున్న మనము మన యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకుందాం. ఎందుకంటే మనం చేసే తప్పిదాలు బట్టి దేవుడు శిక్షించాలంటే ఇప్పుడు సమాధిలోకి వెళ్ళిపోదాం. మనం అనుకుంటాం, నేను చాలా నీతివంతుణ్ణి, నేను చాలా భక్తిపరుణ్ణి, నేను ఒక్కడనే ప్రార్థనా పరుణ్ణి, మిగతా వాళ్ళు ఎవరు కూడా ప్రార్థనా పరులు కానే కాదు అన్నట్టుగా మనం చాలా సందర్భాల్లో ప్రవర్తిస్తుంటాం. ఒకసారి ఆలోచించండి, అటువంటి భక్తి అది ఇప్పుడు కూడా మంచిది కాదు. అటువంటి భక్తి ఇప్పుడు అది మంచిది కానే కాదు. కాబట్టి మనం ఆలోచన చేయాలి. దేవుని వాక్యాన్ని బాగా ఎరిగిన వారుగా ఉండాలి, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలి, దేవుని వాక్యానుసారంగా ప్రవర్తించాలి. కాబట్టి దేవుడు ఇక్కడ వారి ఇశ్రాయేలుని వారు అనుసరించకుండా వాడు ఉంటున్నప్పుడు దేవుడు వారి మీద కోపం వచ్చింది. కానీ ఇక్కడ దేవుడు ఇక్కడ చెప్పినట్టంటే వారు మనసును మార్చుకున్నప్పుడు వారు దుష్టుడిగా చనిపోవడం నాకేమాత్రము ఇష్టము లేదు అని చెప్తున్నారు. ఈరోజు ఇక్కడ ఉన్న మనందరం కూడా వాక్యము నెరిగి వాక్య సత్యాన్ని గుర్తించి కొన్ని సందర్భాల్లో పాపంలో పడిపోయేవారుగా, భ్రష్టత్వంలో పడిపోయేవారుగా ఉన్నవారు. అటువంటి ఎవరంటే కుక్క తన వాంతును చేసుకుని దాన్ని మరలా తింటున్నట్టుగా, అంటే దేవుని వాక్యాన్ని ఎరిగి సత్యాన్ని ఎరిగి మరలా మలినమైన జీవితానికి హత్తుకునేవారు. పేతురుపత్రిక ఉంటుందా, 2వ పేతురుపత్రిక 2వ అధ్యాయం 18 నుంచి చూసినట్లయితే, 2వ పేతురుపత్రిక 2వ అధ్యాయం 18 వచ్చి చూసినప్పుడు అభివృద్ధి పొందుడి. కుక్క తన వాంతికి 21 వచ్చిన చూడండి, వారు నీతి మార్గం అనుభవపూర్వకంగా తెలుసుకుని తమకు అప్పగింపబడిన పరిశుద్ధులైన ఆజ్ఞ నుండి తొలగిపోవటి కంటే ఆ మార్గం అనుభవపూర్వకంగా తెలియకుండాటే వారికి. కొన్ని సందర్భాల్లో కొంతమంది విశ్వాసులు ప్రవర్తించే తీరు, వారు నిజంగా దేవుని వాక్యం ఎరగని వారిగా ప్రవర్తిస్తుంటారు. వారు ప్రవర్తించే మాటలు కానీ లోకంలో ఉన్నవాళ్ళు కూడా అలా మాట్లాడరండి. వాళ్ళు మాట్లాడే మాటలు లోకంలో ఉన్నవాళ్ళు కూడా మాట్లాడారు. ఎందుకంటే లోకంలో వారికి వాక్యం తెలియదు, లోకంలో ఉన్నవారికి వాక్యం తెలియదు, క్రీస్తు గురించి తెలియదు, క్రీస్తు యొక్క జీవితం వారికి తెలియదు. కానీ నీకు క్రీస్తు గురించి తెలుసు కదా, క్రీస్తు ఎట్టి రీతిగా జీవించాడో తెలుసు కదా, దేవుని యొక్క మాటలు ఏదో నీకు తెలుసు కదా. అది ఎరిగి కూడా నువ్వు ఎరగని వాడిగా ప్రవర్తిస్తున్నావంటే ఒకసారి మన ఆత్మీయ స్థితి ఎలా ఉందో ఆలోచించండి. మన ఆత్మీయ స్థితి, వారు నీతి మార్గం అనుభవపూర్వకంగా తెలుసుకుని తన అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవడం కంటే ఆ మార్గం అనుభవపూర్వకంగా తెలియకుండా వారికి మేలు. కుక్క తన వాంతిని తిరిగినట్లు, కడగబడిన పంది బురదలో దొర్లినట్టు మళ్ళినట్టు అటు నిజమైన సామెత చొప్పున వారు సంభవించను. కాబట్టి ఇది నన్ను ఆలోచించండి. విశ్వాసం ఉంటున్న మనం మరలా దేవునికి దూరంగా మనం వెళ్ళవద్దు, దేవునికి దూరంగా మనము వెళ్ళవద్దు. మన మాటలు కానివ్వండి, మన క్రియలు కానివ్వండి, మన ఆలోచన కానివ్వండి, ఎప్పుడు కూడా దేవునికి దూరమైన ఆలోచనలు, దేవునికి దూరమైన విరుద్ధమైన క్రియలు ఏ రోజు కూడా చేయకూడదు. ఇక్కడ ఇశ్రాయేలు 3 బయలుదేవతలను పూజిస్తున్న వారిని నిర్మూలన చేస్తానని దేవుడు చెప్తున్నాడు. ఆకాశ సమూలం మొక్కిన వారిని నిర్మూలన చేస్తానని చెప్తున్నాడు. యెహోవాను అనుసరింపక ఆయన విసర్జించే, ఆయన దగ్గర విచారణ చేయని వారిని నేను నిర్మూలన చేస్తానని చెప్తున్నాడు. ఇక్కడ ఉన్న మనందరం కూడా 2025 సంవత్సరంలో దేవుని యొక్క రేత్ మన మీదకి వద్దు, మన మీదకి, మన కుటుంబం మీదకి దేవుని యొక్క ఉగ్రత శిక్ష వద్దు. మనందరినీ కూడా ఆశీర్వదించడానికి దేవుడు పిలుచుకున్నాడు, మనందరినీ కూడా ఆశీర్వదించడానికి దేవుడు పిలుచుకున్నాడు. మన ద్వారా ఇతరులు ఆశీర్వాదాలు పొందుకోవాలి. మన ద్వారా, మన మాటల ద్వారా ఇతరులకు శుభవచనాలు చెప్పాలి. మన మాటలు ఎలా ఉండాలంటే ఉప్పు వలె రుచికరంగా ఉండాలండి ఇతరులకు. అంతేకాని మన నోటుల ద్వారా ఇతరులను దూషించడం కాదు, మన నోటి ద్వారా ఇతరులను హేళన చేయడం కాదు. దేవుని బిడ్డలైన మనందరం కూడా మన నోటిని అదుపులో పెట్టుకోవడం చాలా ముఖ్యమైనది. కాబట్టి మన ప్రవర్తన, మన క్రియలు, మన ఆలోచనలన్నీ కూడా మనం దేవునికి దృష్టిలో భయం కలిగి మనం ప్రవర్తించేవారు ఉండాలి. అటు రీతిగా దేవుణ్ణి విసర్జించేవారుగా ఉండకుండా దేవుని యొక్క కృపను, దేవుని యొక్క ఆశీర్వాదాలను మేలు మనం పొందుకున్న వారుగా ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.